నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న విషయం మనకి తెలిసిందే. ముఖ్యంగా గ్రామాలే పట్టుకొమ్మలు అన్న నేపథ్యంలో ముందుగా చెరువులపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక 2 విడతల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చెరువులన్నీ కూడా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. మొదటి విడతలో 680 చెరువులను జలవనరులకు పల్లె పుష్కరిణి పేరుతో అభివృద్ధి చేయబోతున్నారు అని తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న జల సంఘాల ఎన్నికలు జరిగాయి. క్లీన్ స్విప్ చేసేసింది కూటమి ప్రభుత్వం. సో ఇప్పుడు ముఖ్యంగా అభివృద్ధి అంటే పల్లెతోనే స్టార్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చెరువులను బాగు చేస్తే ఇటు ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుంటాయి అన్న ఉద్దేశంతో 680 చెరువులను మొదటి విడతలో అభివృద్ధి చేయబోతున్నారు అంటున్నారు. సో ఈ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? దీనివల్ల ఇటు రైతులకు కావచ్చు, మరి పల్లెటూరులో ఉండే ప్రజలకు కావచ్చు, ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది జల పుష్కరిణి అనే ఒక మంచి స్కీము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నాయి. అంటే నీటి కొలను, జల పుష్కరిణి, కోనేరు ఇది ఈనాటి కథ కాదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. పురాణ కాలం నుండి కూడా మనం బాగా ఆలోచిస్తే గ్రామాల్లోకి వెళ్తే అవుపడతాయి. మీకు ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో ఒక కోనేరు ఉంటుంది. దాన్ని పుష్కరిణి అంటారు, కోనేరు అంటారు, కొలను అంటారు. ఎందుకంటే గ్రామాల్లో కావాల్సినటువంటి వర్షాకాలం పడినప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోకుండా అక్కడ చుట్టుపక్కల తాగునీరుకి, సాగునీరుకి అవసరాలైనటువంటి రాజుల కాలంలో చెరువులు నిర్మించారు. తర్వాత ఓటబావులు కొన్ని లోడుకున్నారు, పుష్కరణలో ఉంటాయన్నమాట. అవి నిత్యం ఇప్పుడు మీరు యాగంటి వెళ్తే ఎక్కడి నుంచి నీళ్ళు వస్తుండేవో కూడా ఎవరికి తెలియదు. యాగంటిలో కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటాయి. ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది అనమాట. భూగర్భ జలాలను పెంచేదానికి శుభ్రతకి, పరిశుభ్రతకి నీళ్లు అవసరం కాబట్టి ప్రతి పనిలో నీళ్లు అవసరం కాబట్టి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి ఈ దశలో ప్రభుత్వాలు మేల్కొని ప్రతి గ్రామానికి ఒక నీటి కొలను ఉండాలి. ఆల్రెడీ గ్రామాల్లో చెరువులు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా అశ్రద్ధగా వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ పాలసీ ఏంటంటే జల పుష్కరిణి అనే ఒక పాలసీ తీసుకొని ఈ చెరువుల గట్టుల మీద నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ పెట్టి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఔషధ మొక్కలు వేసి, తర్వాత కొన్ని బెంచీలు వేసి, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయటం, కొబ్బరి చెట్లు, ఔషధ మొక్కలు ఏదైతే ఉంటాయో మెడిసినల్ ప్లాంటేషన్ అంటారు. అక్కడ మార్నింగ్ టైం వాకింగు, ఈవినింగ్ టైం ప్రశాంతంగా కొన్ని లైట్లు ఏర్పాటు చేసి, అంటే దానికి క్రైటీరియా ఎక్కడో అడవులో ఉండేవాటికి చేయరు. నేషనల్ హైవేలు పక్కన ఉండే చెరువులు టేకవర్ చేస్తారు. రాష్ట్ర హైవేలు, నేషనల్ హైవేలు పక్కన ఉండేటటువంటి చెరువులకి ముందు ప్రాతిపదిక తీసుకుంటున్నారు. అంటే కాసేపు నిలబడితే ఆహ్లాదకరంగా ఆడుకోవటానికి, కాసేపు కూర్చోటానికి, ఈవినింగ్ చల్లటి గాలులు రావడం వల్ల ఒక పార్క్ లాంటిది తయారు చేయటం, వాకింగ్ ట్రాక్ తయారు చేయటం, గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆడొచ్చి కూర్చుంటారు. నేషనల్ హైవే పోయేటటువంటి వెహికల్ కూడా ఆడ ఆపి కాసేపు సేదీరిపోతారనమాట. అట్టా ప్రధానంగా ఏంటంటే ఈ జల పుష్కరిణి స్కీము మండలానికి 2 చెరువులు, ఒక్క మండలానికి 2 చెరువులు హైవే పక్కన ఉండాలి. యాడంటే ఆడ చేయరు, హైవే పక్కన ఉండాలి. తర్వాత అట్లా మొత్తం కంప్లీట్ చేసేస్తారు. కాబట్టి ఈ జల పుష్కరిణి అనే స్కీమ్ అనేది ఒకటి భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుద్ది, 2 ఆహ్లాదకరమైన చెరువు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో చేస్తున్నారు దీన్ని. ఎప్పటికప్పుడుకి పరిశుభ్రంగా పెడతారనమాట. 2 దీనికి ఇంకొక లింక్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ఉంది, గుర్తుందా మీకు? జల్ జీవన్ మిషన్ కూడా దీనికి లింక్ అప్ ఉంటుంది అనమాట. అంటే వర్షపు నీటిని ప్రతి కుటుంబానికి 200 లీటర్ల నీళ్లు తాగునీరు ఇవ్వాలా అనేది ఒక సంకల్పంలో జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి కొన్ని చెరువులు కూడా దీంట్లో ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ప్రతి గ్రామానికి నల్లా కుళాయి ద్వారా ఇంటింటికి 200 లీటర్ల నీళ్లు ఇవ్వాలి, తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని. గతంలో ఏమైందంటే ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించిన భూగర్భ జలాలని ఫిల్టర్ చేసి ఇచ్చేవాళ్ళు. అవి కాకుండా వర్షపు నీటిని ఫిల్టర్ చేసి ఇవ్వాలి. జల్ జీవన్ మిషన్ కాన్సెప్ట్ అది.
భూగర్భ జలాలు ఫిల్టర్ చేసి ఇవితే ఈ డిసీజెస్ ఎక్కువ అయిపోతుండే, రోగాలు లేనిపోయిన రోగాలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని ఫిల్టరేషన్ చేసి గ్రామంలో ఉన్న అందరికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు ఇవ్వడం. అంటే పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి చెరువులకి కనెక్టివిటీ ఇచ్చేసి అక్కడే ఫిల్టర్ చేసి ఏ ఊరికి ఆ ఊరికి తాగునీరు ఇవ్వాలని ఒక్కొక్క సంకల్పంలో భాగంగా ఇది కూడా ఉపయోగపడుద్ది అనమాట. ఎందుకంటే ఆ చెరువులో ఎప్పుడు నీళ్లు ఉండటం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ జల పుష్కరిణి టేక్ ఓవర్ చేసేటప్పుడు ఏదో ఒక ప్రాజెక్టు, ఇప్పుడు నాగార్జున సాగరు, శ్రీశైలం, సోమశిల డ్యాము, పోలవరం ప్రాజెక్టు, మనకు చాలా నదుల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నుంచి కనెక్టివిటీ ఉంటుంది అనమాట, పైప్ లైన్ కనెక్టివిటీ. ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో వాటర్ ఉండేటట్టు కూడా ప్రభుత్వం చూసుకుంటుంది అనమాట. ఏదో విధంగా ఈ జల పుష్కరిణి పథకం అనేది చాలా అద్భుతమైన పథకం. మండలానికి 2 చెరువులు చొప్పున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టు. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ఇది తెలుసుకోవాలి. తెలిసి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటికి, రాష్ట్ర హైవేలు, జాతీయ హైవేలు పక్కనున్న చెరువులకి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి పథకం, సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఇటువంటి ఈ పథకాన్ని గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వము ఏదో పేపర్లో ఇచ్చి 4 చెప్పినంత మాట ఇటువంటి విషయాల్ని గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా తెలియజేయాలి. ఏదో ఈ రోజుల్లో ఏంటంటే ఈ మొబైల్ చేతిలో ఉంది కాబట్టి పేపర్లు చదవటం మర్చిపోయారు. అందువల్ల సమాచారాన్ని కూడా సామాన్యుడి దగ్గరకు చేరవేసేటటువంటి ఇది ఉంది అని తెలియాలి కదా ప్రజలకి. కాబట్టి పార్టీ కార్యకర్తలకు తెలియాలా, విఘ్నులకి, వివేకవంతులకి అందరికీ తెలిసే విధంగా చేయాలి. ఈ జల పుష్కరిణి ఈ పథకాన్ని మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి ఫలితాలే వస్తాయి అనేది నా విషయం. ఎందుకంటే కట్ట మీద చిల్లకంపలు ఉండవా, ప్రశాంతంగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఎవరో ఒకరికి ఇస్తారు. దానికి కొంత చిన్న చిన్న హోటల్స్ అనేవి వస్తాయి ఆడ. అందువల్ల హెర్బల్ ప్లాంటేషన్ వస్తుంది. కాబట్టి మంచి సుందరీకరణగా ఉంటుంది. కాబట్టి గ్రామానికి నీటి కొలంలాగా ఈ పుష్కరిణి అనేది మంచి కాన్సెప్ట్. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.